పాడుదాం అర్చనలు చేయగా, ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయగా. భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా, పాడుదాం ప్రభుని పాటలు పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలు పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. ప్రభుని శుభనామమే ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. ప్రభుని శుభనామము ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను. పాడుదాం ప్రభుని పాటలో పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలు పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తురాజు మహోత్సవ దివ్య బలి పూజకు మీ అందరికీ పండగ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి ఈ దివ్య బలి పూజను మన విచారణలో ఉన్న ప్రతి కుటుంబం కోసం నేను వ్యక్తిగతంగా సమర్పిస్తూ ఉన్నాను. రాజు నామధేయం కలిగినటువంటి వారందరి కోసం కూడా ఈ పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, తండ్రి దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దైవార్చన క్యాలెండర్లో చివరి ఆదివారం రోజు, ఆగమన కాలానికి ముందు ఆదివారం శ్రీసభ క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈ పండగ స్థాపించి నేటికి సరిగ్గా 100 ఏళ్ళు పూర్తి కావస్తూ ఉంది. ఇది 100వ సంవత్సరం, 100 years జూబిలీ. క్రీస్తురాజు పండగ 1925వ సంవత్సరం నాటి జగద్గురువులు 11వ భక్తినాథ పాపుగారు క్వాస్ ప్రీమాస్ అనే విశ్వలేఖ ద్వారా విశ్వవ్యాప్తంగా ఈ పండగను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చి ఉన్నారు. నేటికి ఈ 100 ఏళ్ల వేడుక ఈ రీతిగా మనమందరము కొనియాడడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తూ, క్రీస్తురాజు పరిపాలన క్రింద
మన సంఘం, మన కుటుంబాలు, మనము పరిపాలించబడాలని దేవదేవుని ఈ పూజావళిలో వేడుకుందాం. అయితే ఒక్క మాట, ఈ పూజలో యోగ్యరీతిలో పాలు పంచుకునే ముందు క్రీస్తు రాజే, ఆయన పరిపాలనను మనం కోరుకుంటున్నాం, ఆయన రాజ్యాన్ని మనం కోరుకుంటున్నాం. పరలోక ప్రార్థనలు అడుగుతాము, మీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాము. అయితే ఆయన రాజ్య పాలన మనలో జరుగుతుందా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం చూసే చూపులో ఆయన పరిపాలన క్రిందే మన చూపు ఉందా, లేకపోతే మనకు నచ్చినట్లు, మనకు తోచినట్లు కంటికి కనిపించినవన్నీ చూసుకుంటూ బ్రతికేస్తున్నామా? మన వినికిడి ఆయన పరిపాలన క్రిందే ఉందా? ఆయనకు నచ్చినవే మనం వింటున్నామా, లేకపోతే మనకు నచ్చినవన్నీ వినుకుంటూ క్రీస్తురాజు హృదయాన్ని గాయం చేస్తున్నామా? ఆయనకు నచ్చిన విధంగానే మనం ఆలోచిస్తున్నామా? మన తెలివితేటలు, మన జ్ఞానము, మన ఆలోచన విధానం ఆయన పరిపాలనకు తగ్గట్టుగానే ఉందా లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ఒకవేళ మన నడక, మన నడవడిక క్రీస్తురాజు పాలనకు వ్యతిరేకముగా గనక ఉన్నట్లయితే తప్పులన్నీ ఒప్పుకొని పశ్చాత్తాప హృదయముతో క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. స్వర్ణమంజర్ నుండి పాట నెంబర్ 116. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా. నీ సేవ చేయగా వరమీయరావా, నీ సేవ చేయగా వరమీయరావా. శరణం దేవా శరణం, నీ చరణ శరణ శరణం. శరణం శరణం దేవా శరణం, నీ చరణ శరణ శరణం శరణం. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన మీద దయ చూపి, మన పాపములను మన్నించి, మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తు రాజా దయ చూపుము, క్రీస్తు రాజా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. స్వర్ణమంజర్ నుండి పాట నెంబర్ 176. మహోన్నత
మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఈలిన వారా పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. ఈలిన వారా పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము గణపరచెదం. జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ. జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము గణపరచెదం. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము గణపరచెదం. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటినీ పునరుద్ధరింప చిత్తగించితివి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవము గలవాడవైన నీ సేవకు అంకితమగునట్లును, నిత్యము నీ స్తుతిగానమును చేయుచుండునట్లును మాపై కృపను చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడును రాజాదిరాజు అయిన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. పెద్దలు దావీదును ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు. సమూవేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు. ఇశ్రాయేలీయుల తెగలన్నీ హెబ్రోనున దావీదు కడకు వచ్చి, మేమందరము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వము సౌలు పరిపాలించినప్పుడు ఇశ్రాయేలు సైన్యములను నడిపించిన వాడవు నీవే. యావే, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యదవని నిన్ను గూర్చే సెలవిచ్చెను అనిరి. పెద్దలందరూ హెబ్రోనునకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనెను. అంతటా పెద్దలు అతనిని ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేము మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేమును పునరుద్ధరించి ఏకనగరముగా నిర్మించిరి. ఇశ్రాయేలు తెగలు ప్రభువు తెగలు ఇచ్చటికి ఎక్కి వచ్చి ప్రభువు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములు అర్పించును. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. ఇచ్చట న్యాయ సింహాసనములు, దావీదు వంశజుల న్యాయ సింహాసనములు నెలకొని ఉన్నవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. ఆయన మనలను ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ఆయన మనలను ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 12 నుంచి 20 వరకు. పునీత చిన్నప్ప గారు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుంచి 20 వరకు. సహోదరులారా, తన పవిత్రుల వారసత్వములో వెలుగునందు భాగస్థులగుటకు మిమ్ములను యోగ్యులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమించబడినవి. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలయనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడి కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను.
ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు. సమస్తమున ఆయననే ప్రథముడగుటకు ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమపుత్రుడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తిభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచము తిరిగి తనతో సమాధానపరుచుకున్నటకు దేవుడు నిశ్చయించుకునెను. పరలోక భూలోకమందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకునెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువర్ణ మంజర్ నుండి పాట నెంబర్ 309. క్రీస్తురాజుని సందేశం లోకానికి సంతోషం. క్రీస్తురాజుని సందేశం లోకానికి సంతోషం. శ్రీయేసుని శుభవాక్యం, శ్రీయేసుని శుభవాక్యం మనుజాని ఆనంద సంజీవం. ఆలకించు ఆలపించు హల్లెలూయా, ఆచరించు అనుసరించు హల్లెలూయా. ఆలకించు ఆలపించు హల్లెలూయా, ఆచరించు అనుసరించు హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ప్రజలు సిలువ చెంత నిలుచుండి ఇదంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షరసమును ఇచ్చి, యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని ఫలకమున వ్రాసి శిలువ పైభాగమున ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు గదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు గదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని మీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష భాగం బట్టి మన పాపములన్నీ పరిహరింపబడునుగాక. ఆమేన్. ప్రియులగు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రీస్తురాజు మహోత్సవ వాక్కు పరిచర్యకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తురాజు మహోత్సవము ఎట్ 100 years
క్రీస్తురాజు మహోత్సవము 100వ జూబిలీ సంవత్సరాన్ని ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు జయంతి 2025 జూబిలీ నీడలో క్రీస్తురాజు 100వ జూబిలీ బహుశా కనుమరుగైపోయిందేమో అని అనిపిస్తూ ఉంది. నేను పూజారంభములో చెప్పినట్లుగా ఈ పండగ విశ్వవ్యాప్తంగా ఆరంభించి 100 ఏళ్ళు అవుతుంది. ఈ రోజుకి 1925లో ఆరంభించిన ఈ పండగ నేటికి 2025 100వ పండగ. గడిచిన 100 ఏళ్ళు క్రీస్తురాజు పాలనలో మనము, మన సంఘాలు, మన కుటుంబాలు బ్రతికినందుకు దేవదేవునికి ముందుగా వేలాది వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు రాజు అయితే మరి నీవెవరు? ఈరోజు మన ధ్యానాంశం అదే. క్రీస్తు రాజు అయితే మరి నీవు నేను ఎవరు? ఆయన రాజు అనడంలో ఎటువంటి సందేహము లేదు. మనం బైబిల్ గ్రంథములో మచ్చుకు మీకోసమని రెఫరెన్స్ మాత్రం చెప్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 36-37లో పిలాతు ముందు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ప్రభు ప్రకటించడం. కొలెస్సీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 13-14 వచనాలు, ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 9-11 వచనాలు, పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 15-16 వచనాలు, చివరిగా దర్శన గ్రంథం 22వ అధ్యాయము 12-13 వచనాలలో నేనే ఆల్ఫా ఒమేగా, నేనే ఆదియు అంత్యమును అని చెప్పడం మనం వింటున్నాము. పౌలు గారు తిమోతికి వ్రాస్తూ శ్రీమంతుడును ఏకైక పరిపాలకుడును ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అయిన క్రీస్తు అని అక్కడ రాయబడే మాటలు మనం వింటున్నాము. సో ప్రియులారా, ఈరోజు నా ధ్యానాంశం ఆయన క్రీస్తు రాజే, కానీ ఆయన రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు. ఈ లోకములో తినుట, త్రాగుట, వస్త్రధారణ, వేషధారణ, సరదాలు, సంబరాలు, షికారులు, ఆయన రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు, పరలోక సంబంధమైనది అని. నేను అడిగిన ప్రశ్నకు మీ దగ్గర నుంచి ఇంకా సమాధానం రాలేదు. క్రీస్తు రాజు అయితే మనం ఎవరం? సైనికులం. ఓకే, ఒకటి, వెరీ గుడ్. ఇంకా అయ్యా ఆయన బిడ్డలము, వెరీ గుడ్. ఇంకా ఒకసారి ఇలా కొట్టుకొని ఒకసారి ఆలోచించండి. క్రీస్తు రాజు అయితే పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనము, మనము రాజరికపు గురుకులము. ఆయన రాజు అయితే, ఇప్పుడు మా నాన్న రాజు అయితే ఆయన కొడుకుగా నేను ఎవరిని? నేను యువరాజుని. పరలోకమందున్న మా తండ్రి అని పిలిచే మన దేవుడు రాజు అయితే, ఆరాధ్య దైవమైన క్రీస్తు రాజు అయితే, ఆయన పిల్లలమైన మనం యువరాజులం, యువరాణులం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఆయన కాబోయే రాజులం, మనం కాబోయే రాజులం. ఆయన పిల్లలముగా, ఆయన సైనికులముగా, కాబోయే రాజులముగా, రాణులముగా మన తీరు ఎలా ఉండాలో ఒకసారి ఈరోజు బైబిల్ గ్రంథంలో కనుమరుగైపోయినటువంటి ఒక రాజును మీకు పరిచయం చేస్తాను. హానూను రాజు. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? వింటే విన్నామని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. హానూను ఎవరో విన్నామంటున్నారు. ఎవరు? మీరు హామాను అని అనుకుంటున్నారు. అచ్చు తప్పు కాదు ఇది. ఎస్తేరు గ్రంథంలో హామాను అనే దుర్మార్గుడు ఉన్నాడు. హానూను అనే రాజు గురించి విన్నారా? విన్నామంటే ఎక్కడ విన్నారని అడుగుతాను. ఎందుకు వచ్చిన బాధ? వినలేదని ఒప్పుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలన్నీ కూడా సమూవేలు 2వ గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు చదవక్కర అవసరం లేదు, ఒక కథలా చెప్తాను, వినండి. హానూను అనే రాజు నాహోషు అనే రాజు కొడుకు. అమ్మోనీయ దేశానికి రాజు. ఓకే, అమ్మోనీయ దేశానికి హానూను అనేటువంటి వాడు రాజు. వాళ్ళ నాన్న నాహోషు.
అయితే వాళ్ళ నాన్నగారు బ్రతికున్నప్పుడు దావీదు రాజుకి సహాయం చేశాడు. దావీదు రాజు సౌలు చేత తరమబడుతున్నప్పుడు, తన సొంత కొడుకైనటువంటి అబ్షలోము ద్వారా హింసింపబడుతున్నప్పుడు దావీదుకి సహాయము చేశాడు హానోను తండ్రి అయిన నాహోష్. కాలం అలా దొర్లింది. ఈలోగా దావీదు మహారాజు అయ్యాడు సౌలు చనిపోయిన తర్వాత. వింటున్నారా? దావీదు మహారాజు అయ్యాడు. దావీదు మహారాజు అయిన తర్వాత ఎక్కడి నుంచో వార్త విన్నాడు, తనకు ఎప్పుడో సహాయం చేసిన నాహోషు అనే రాజు చనిపోయాడు, తన కొడుకే హానోను రాజు అయ్యాడన్న మాట విన్నాడు. మామూలుగా మన చుట్టాలు ఎవరైనా చనిపోయారు అన్న మాట వినగానే వెళ్ళి పరామర్శిస్తాము, లేకపోతే మన ఇంట్లో ఉన్న కొడుకునో ఎవరినొకరు పంపిస్తాము, పరామర్శించిరా అని ఒక మిఠాయి పొట్లం ఇచ్చి వెళ్ళి పలకరించని చెప్తాం. అలాగే దావీదు కూడా నాహోషు చేసిన ఉపకారం మర్చిపోకుండా గుర్తించుకొని తన దూతలను, తన రాయబారులను కొంతమందిని అమ్మోనియా దేశానికి పంపించి, హానోను తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉన్నాడు, మీరెళ్ళి పరామర్శించండి, మీరెళ్ళి నా సంతాపాన్ని తెలియజేయండి అని కొన్ని కానుకలిచ్చి పంపించాడు. దూతలు వచ్చారు. వచ్చి ఈ హానోను ముందు నిలబడి, అయ్యా రాజు మమ్మల్ని పంపించాడు, నీ తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నావు కదా, సంతాపాన్ని ప్రకటించడానికి ఇదిగో ఈ కానుకలు పంపించాడు, తీసుకోవయ్యా అని చెప్తూ ఉంటే రాజు పక్కన ఉన్న అమ్మోనియ దేశ పెద్దలు రాజు చెవులో జోరియగలాగా ఏదేదో ఊదేశారు, చాడీలు చెప్పారు. ఏమనో తెలుసా? రాజా, వీరిని చూసి మోసపోవద్దు, వీళ్ళు నీకు సంతాపం తెలియజేయడానికి వచ్చినట్టే వచ్చారు, కానీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఇజ్రాయేలీల బ్యాక్గ్రౌండు కనాను దేశము ఎటువంటిదో చూసి రమ్మని మోషే వీళ్ళ పెద్ద ఆయన వేగు చూసి రండని 12 మంది వేగులను పంపించాడు. వీళ్ళు వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, గూఢచారులు అయి ఉంటారు, వేగులై ఉంటారు, సీక్రెట్ ఏజెంట్స్ అయి ఉంటారు. మన ఊరికొచ్చి మన దేశం యొక్క రహస్యాలన్నీ కూడా దావీదుకు చేరవేయడానికి వచ్చారు, వీళ్ళని నమ్మడానికి లేదు అని చెవులో ఊదేశారు. వీడికైనా బుద్ధి ఉండాలి కదా, ఎవడికి? చెప్పేవాడికి ఎలాగూ లేదనుకుందాం, విన్నోడికి హానాను రాజుకైనా బుద్ధి ఉండాలిగా. చెప్పేవన్నీ వినేశాడు. అవునా అన్నాడు. అవునని నిజమని నమ్మి దావీదు దూతలుగా వచ్చినటువంటి ఆ రాయబారులకు ఏం చేశాడో తెలుసా? సగం గుండు గుయించాడు, సగం గెడ్డం గొరిగించాడు, వేసుకున్న బట్టలు సగం కత్తితో చింపేసి నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా వారిని ఊరేగించి అవమానించాడు. జరిగింది ఇదయ్యా దావీదు మహారాజా అని ఈ దూతలందరూ దావీదుకు మొరపెట్టుకుంటే, దావీదు మనలాగా బీపీ రేజ్ అయిపోయే బ్యాచ్ కాదు, సౌమ్యుడు కదా, దావీదు దేవుడు భక్తుడు కదా. దావీదు అన్నాడు, సరేలే, తెలియక ఏదో చేసుంటాడు, మీ జుట్టు పెరిగినంత వరకు, మీ గెడ్డం పెరిగినంత వరకు మీరు అక్కడే ఉండి తిరిగి మళ్ళా మన ఊరిలోకి రండి, అక్కడ పరువు ఎలాగూ పోయింది, ఇక్కడ పరువు పోకుండా జాగ్రత్త పడదామని దావీదు విన్నట్టు విని వదిలేశాడు, పోనీలే అని. ఇంతవరకు బాగానే ఉంది. దావీదు చెవిలో ఈ మాట పడిందన్న సంగతి ఈ హానోనుకు తెలిసింది. తెలిసినోడు వెంటనే ఏమనాలా? అయ్యా తప్పు అయిపోయిందయ్యా, చెప్పుడు మాటలు విని ఏదో చేశాను. దావీదు పరాక్రమం అందరికీ తెలుసు. చిన్నప్పుడే ఎలుగును చీల్చినవాడు, చిన్నప్పుడే సింహాన్ని చంపినవాడు. ఆయనతో ఎందుకు పెట్టుకోవడం అనే ఇంగిత జ్ఞానం లేకుండా హానోను అనేవాడు ఏం చేశాడో తెలుసా? చుట్టుపక్కల సైన్యాన్ని డబ్బిచ్చి బాడుగకు తీసుకున్నాడు, అంటే అద్దెకు తీసుకున్నాడు. ఎందుకంటే తనకు సీన్ లేదు, ఎలాగూ సైన్యం లేదు దావీదుని ఎదుర్కోవడానికి. చుట్టుపక్కల సామ్రాజ్యాల నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక 1000 మందిని, వీళ్ళ నుంచి ఒక 10,000 మందిని సైన్యాన్ని ఒక గ్రూపుగా ఏర్పాటై దావీదు మీద తిరగబడ్డాడు, దాడి చేశాడు. దాడికి వస్తున్నాడన్న సంగతి తెలిసిన దావీదు వీళ్ళని ఎదుర్కోవడానికి నా వరకు ఎందుకు, ఎవరక్కడ అని చప్పట్లు కొట్టాడు. సైన్యాధ్యక్షుడు వచ్చాడు, యోవాబు అనేవాడు. వీళ్ళని ఎదుర్కోవడానికి నేను రావాలా, నువ్వు సరిపోతావా అన్నాడు. యోవాబు అన్నాడు, నేను సరిపోతాను రాజా అన్నాడు. యోవాబు వెళ్ళి నిలబడితే అద్దెకు తెచ్చుకున్న ఈ తొట్టి గ్యాంగ్ అందరూ సైన్యాధ్యక్షుడు ముందు నిలబడలేక
తోక ముడిచి పారిపోయి ఆకాశమంత ఎత్తుగా ఎదిగినటువంటి అమ్మోనియ దేశం ఏమైందో తెలుసా? ఏమైందో చెప్పంటారా? నేల మట్టుకు దిడీలున కిందకు పడిపోయి దిగజారిపోయింది. ఇది చరిత్ర. ఇదంతా ఎక్కడుందండి గురువుగారు? అడగండి. సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఇప్పుడు కాదు. ఓకే, ఇప్పుడు కథలా చెప్తాను, ఒకసారి వినండి. నేను మిమ్మల్ని అడుగుతా, హానాను అనేటువంటి ఒక్క రాజు చేసిన ఒక్క తప్పుడు పని వలన, ఆ రాజు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వలన దేశం మొత్తం, ఆకాశాన్ని అంటినటువంటి ఈ దేశం ఎలా దిగజారిపోయిందో విన్నారు కదా. ఒక్కడు తీసుకున్న తప్పుడు నిర్ణయం దేశం మొత్తం దిగజారిపోయేలా చేసింది. సమృద్ధితో ఉన్నటువంటి దేశం కరువులోకి పోయేలాగా జరిగిపోయింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కడు చేసిన తప్పు వలన దేశం మొత్తం శిక్ష అనుభవించింది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుడు నీకంటూ ఒక బాధ్యత అప్పచెప్పాడు. అమ్మా తల్లి, నీ ఇంటికి నీవే ఒక యువరాణివి. నీ ఇంట్లో ఒక తల్లిగా దేవుడు నీకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. అయ్యా, నీ ఇంటికి నీవే రాజువి. ఒక తండ్రిగా దేవుడు నీకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. హానాను ఒక్కడు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, తప్పుడు త్రోవలోకి వెళ్ళాడు. దేశం మొత్తం ఎలా కూలిపోయిందో విన్నాం. ఒక తండ్రిగా నువ్వు ఒక్కడవు తప్పటడుగులు వేస్తే, ఒక తల్లిగా నీవు ఒక్కదానివి తప్పటడుగులు వేస్తే, నీ ఒక్కదానివి దారి తప్పితే నీ వలన నీ ఒక్కడికే ముప్పు కాదు, నీ కుటుంబం మొత్తం, ఆకాశమంత ఎత్తు ఎదగాల్సిన మన కుటుంబము కానీ మన సంఘము కానీ నేల మట్టుకు దిగజారిపోయే ప్రమాదం ఉందని ప్రభు ఈరోజు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వెంత బలంగా నిలబడతావో నీ కుటుంబం అంత బలంగా ఎదుగుతుంది. సంఘములో నేనొక్కడనే కదా, నేనొక్కడనే చెడిపోతే ఏముందిలే అని అనుకోవద్దు. సంఘములో నీ ఒక్కడివి ఎంత బలంగా ఉంటావో సంఘం అంత బలపడుతుంది. కుటుంబంలో కొడుకుగా నేను ఒక్కడనే చెడిపోతే ఏంలే, కూతురుగా నేను ఒక్కదాన్నే పెడద్రవన పడితే ఏంలే అని అనుకోకు. కుటుంబంలో ఒక్కరు క్రమం తప్పినా ఆ ఒక్కరి వలన కుటుంబమే, ఆకాశానికి ఎగబాకాల్సినటువంటి కుటుంబం దిగజారిపోయే ప్రమాదం ఉందని హానూను అనేటువంటి రాజు యొక్క చరిత్ర మనందరికీ నేర్పిస్తున్న ఒక కన్నీటి పాఠం. అయితే ఈరోజు నా ప్రార్థన మనందరి కోసం, దేవా, ఊరు పేరు లేని నేను ఊరూరా ఊరేగేలా చేయాలంటే నేనేం చేయాలి ప్రభువా? నా ఒక్కడి వలన నా ఇల్లు దిగజారిపోకూడదు. నిజమే, ఈరోజు నా ఇంటికి ఊరు పేరు లేదు, అడ్రస్ లేదు, మా ఊరిలో ఒక గుర్తింపు లేని కుటుంబం మాది. ఈరోజు నిజమే, ఈరోజు గుర్తింపు లేని నీ ఇల్లు ఊరూరా ఊరేగేలా చేయాలంటే ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఒక 4 పాఠాలు ఈరోజు క్రీస్తు రాజు మూలంగా మనం నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం ఆరాధించే దేవుడు రాజు, రాజాది రాజు అని మాటలు చెప్పుకొని 4 పాటలు పాడి వెళ్ళిపోతే కుదరదండి. ఆయన రాజు, ఆయన రాజ్యానికి అంతము లేదు, తిరుగులేదు. కానీ ఆయన రాజ్యములో సైనికులముగా, బిడ్డలముగా, కాబోయే కుమారులముగా బ్రతుకుతున్న మన తీరు హానాను వలె ఉండకూడదు. వీడి పేరు గుర్తుపెట్టుకోండి. ఏం పేరు? హానూను, సన్ ఆఫ్ నాహోషు. ఏ దేశానికి రాజు? అమ్మోనియ దేశానికి రాజు. నంబర్ 1, ఎంత ఆకాశమంత ఎత్తు ఎదిగిన అమ్మోనియ దేశం టపామని దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? పొందిన మేలు మరిచిపోవడం, మేలు చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం మరిచిపోవడం. మన జీవితంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇతరులకు ఉపకారము చేసే వాళ్ళముగా మనం ఉండాలి. ఆయన రాజ్యము కింద మనం బ్రతకాలి అంటే దావీదు చూడండి, తన తండ్రి అయిన నాహోషు, హానూను తండ్రి అయిన నాహోషు ఏదో మేలు చేశాడని తలంచి తన కుమారుడైన హానూనుకి కానుకలు పంపించాడు. ఏ మేలు చేశాడంటారు? ఏ మేలు చేశాడు? బైబిల్ గ్రంథంలో రాయబడలే. బర్సిల్లయ్య అనే ఒక తాత దావీదుకి మేలు చేశాడు, అది రాయబడి ఉంది.
ఎందుకంటే రాయబడే మేలు కాబట్టి. బైబిల్ గ్రంథంలో రాయలేదు అంటే రాసేటంత గొప్ప మేలు కాదేమో, ఏదో చిన్న సహాయం చేసి ఉంటాడు, ఉడతా సహాయం. కానీ దావీదు ఎంతటి వాడో తెలుసా? చేసేది చిన్న సహాయమైనా మరిచిపోకుండా తన దూతలను పంపించి కానుకలు పంపించి మేలు చేసేవాడికే కాదు, మేలు చేసిన వాని పిల్లలకు కూడా దావీదు కానుకలు పంపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఒక్క పాఠం నేర్చుకోండి. మన జీవితంలో కూడా దావీదుకు నాహోషు సహాయం చేసినట్లుగానే మన జీవితంలో ఎంత ఎదిగామంటే, ఎవరో ఒకరు మన బ్రతుకుకి నీళ్లు పోయకుండానే మనం ఎదిగేశామా? ఎవరో ఒకరు మన జీవితానికి నీళ్లు పోయకుండానే, మొద్దన్నం పెట్టకుండానే, ఒక 4 డబ్బులు సహాయం చేయకుండానే ఇంతటి వాళ్ళం అయ్యామందామా? ఎవరో ఒకరు మన ఎదుగుదలకు కారణమే కదా. ఆ క్రీస్తును ఆరాధిస్తున్న మనం పొందిన మేలు ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. మేలు చేసేవాడికి ఎప్పుడూ కూడా మేలు చేయాలి, వారి పిల్లలకు మేలు చేసేవారముగా ఉండాలి. దురదృష్టం ఏంటంటే సమాజంలో చాలా మట్టుకు, అందరూ కాదు కానీ చాలా మట్టుకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే బ్యాచ్ ఎక్కువగా ఉంది. అంటే ఎవరి చేతి ముద్దన్నం అయితే తిన్నారో ఆ చేతినే కొరికేసేవాళ్ళు, ఆ చేతినే నరికేసే బ్యాచ్ ఈ రోజుల్లో ఎక్కువగా పెరిగిపోయింది. ప్రత్యుపకారము చేసే మనస్తత్వం మన సొంతం అవ్వాలి. ఎవరిది ఈ మనస్తత్వం? మనం ఆరాధిస్తున్న ఈ దేవుడిదే. ఆయన అంటాడు, నా బిడ్డలని ఎంచి ఈ చిన్నవారిలో ఏ ఒక్కరికి మీరు చెంబుడు నీళ్ళిచ్చినా అది నాకిచ్చినట్లే కదా, అది నాకిచ్చినట్లే అంటాడు. ప్రియులారా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు వింటున్నాను, నేర్చుకుంటున్నాను. ఇక్కడ మనం ఇంత అభివృద్ధి చేసుకున్నాము అంటే మీలో ఎంతోమంది మా దేవుడు, మా దేవాలయం, మా ఫాదర్ అడిగారు అని ఎంతమంది ఎంత ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారండి. ఎక్కడ చూసినా శిలాఫలకాల మీద ఎంతమంది పేర్లు రాయబడి ఉన్నాయి. తిన్నా తినకపోయినా, కట్టుకోవడానికి కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా, మన ఇంటిలో పండగలు జరిగినా జరగకపోయినా దేవాలయంలో పండగ జరగాలి, నా గుడి బాగుండాలనేటువంటి సదుద్దేశంతో నువ్విచ్చినటువంటి సహాయం, నువ్వు చేసిన ఉపకారం మనం ఆరాధించే దేవుడు మర్చిపోతాడా? నాహోషు అనేటువంటి ఆ రాజు దావీదుకు చిన్న మేలు చేస్తేనే దావీదే మర్చిపోలేదు. మరి దావీదు ఆరాధించే దేవుడు, దావీదు ఆరాధించిన దేవుడు నీవు చేసే ఉపకారాన్ని మర్చిపోడు సుమీ, నీవు చేసే మేలులను మర్చిపోడు. దావీదు నాహోషు పిల్లవాడైన హానోనుకి ఎలాగైతే సహాయం చేశాడో, నువ్వు చేసే చిన్న సహాయం వలన పరలోక దావీదు నిన్ను నీ పిల్లలను సమృద్ధిగా దీవించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిన్నప్పుడు ఏదో క్లాస్ అయితే నాకు గుర్తులేదు కానీ ఒక ఇంగ్లీష్ నాన్ డీటెయిల్లో ఒక స్టోరీ చదువుకున్నాను, మీతో చెప్తాను. ఔలుస్ జెలియూస్ అని రోమన్ పోయెట్ రాసినటువంటిది ఆండ్రోక్లస్ అండ్ లయన్ అనే ఒక నాన్ డీటెయిల్ స్టోరీ. ఎంత పెద్ద పుస్తకం స్టోరీ, ఇంతలా మీతో చెప్పేస్తా. అనగనగా ఒక ఊరిలో ఒక యజమాని దగ్గర సేవకుడు పనిచేస్తున్నాడు. ఆ సేవకుడు ఏదో తప్పు చేశాడన్న ఉద్దేశంతో యజమాని సైనికులు పంపించి వాడిని చంపండ్రా అని పంపించాడు. సైనికుడు అరచేతిలో ప్రాణం పెట్టుకుని పరిగెత్తి 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 వెళ్తున్నాడు. వీడనకాతల సైనికులు కూడా పరిగెడుతున్నాడు. పరిగెట్టినటువంటి ఈ సేవకుడు అలా ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహలోకి వెళ్ళి చూస్తే సింహం ఉంది. లోపలికి వెళ్దామా, బయటికి వద్దామా? బయటికి వస్తే సైనికులు, లోపలికి వెళ్తే సింహం. ఏం చేద్దామని ఆలోచించాడు. బయటికి వస్తే ఈ సైనికుల చేతిలో చిత్రవద అనుభవించి చచ్చే కంటే లోపలికి వెళ్ళి సింహం నోట్లో ఒక్కసారిగా చచ్చిపోతే బెటర్ అని లోపలికి వెళ్తున్నాడు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ సింహం ముందుకు వెళ్తున్నాడు. సింహం దగ్గరికి వస్తున్న కొలది సింహం ఎట్లా 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 అంటుంది, ఏదో టాటా చెప్పినట్లుగా. ఇదేంట్రా గర్జించకుండా టాటా ఊపుతుందని దగ్గరికి వెళ్ళి చూస్తే సింహం తన పంజాను తన చేతిలో పెట్టిందంట. పంజాకి ఏమైందని చూస్తే పంజా రక్తం కారుతూ ఉంది. దాని పంజాలో ఎంత పెద్ద ముళ్ళు లోతుగా దిగపోయింది. అయ్యో ఇది ఇందుగా బాధపడుతుందని
పాపం నెమ్మదిగా ఈ సేవకుడు ఏం చేశాడంటే దాని పంజాలో ఉన్న ముళ్ళుని తీశాడు. తనకు తెలిసిన వైద్యం ఏదో చేసి మొత్తానికి 3 రోజులు దానితోనే ఉండి గాయం మానిపోయేటంత వరకు ఉన్నాడు. ఇందాక వరకు ఇన్ని చూస్తే గర్జించిన సింహం ఇప్పుడు పెంచుకున్న కుక్కపిల్ల ఎలాగైతే మనిషి ఒంటిని నాకుతూ ఉంటుందో అలా ఒక పెంపుడు కుక్కలాగా వీడి చుట్టూ తిరుగుతూ తోక ఆడిస్తూ ఒళ్ళు నాకుతూ బ్రతికింది. ఫ్రెండ్స్ అయిపోయారు. కొన్ని రోజులు అలా గడిచాయి. ఈలోగా ఈ సేవకుని సైనికులు పట్టుకొని కారాగారంలో వేసేశారు. అలానే ఈ సింహాన్ని కూడా కారాగారంలో వేసేశారు. కొన్ని సంవత్సరాలు అలా దొర్లాయి. పెద్దోడైపోయాడు కాబట్టి ఇంకెన్నాళ్ళు వీడిని చెరసాల్లో పెడతామని ఒక పెద్ద గ్రౌండ్లో పెట్టి బోనులో ఉన్న సింహాన్ని వదిలి వీడిని తినేయమని ఆజ్ఞాపించారు. అందరూ చూస్తూ ఉంటే వీడు కూడా ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి ఇది వచ్చి ఏం చేస్తుందో అని సింహం రానే వచ్చింది. వాడి చుట్టూ 3-4 ప్రదక్షిణలు చేసింది, గర్జించింది. అందరూ అనుకున్నారు ఇప్పుడు బుర్రకాయ తింటదా, మెడకాయ తింటదా, ఇంకా ఏమిష్టం మనకి, లివర్ ఇష్టమా, ఇంకా గుండెకాయ తింటదా, చెయ్యి తింటదా అని ఆలోచిస్తూ ఉంటే వీడు కూడా కళ్ళు మూసుకున్నాడు. ఒక్క 5 నిమిషాలు అయ్యేసరికి చంటి పిల్లోడు తండ్రి వీపు మీదకెక్కి ఎలాగైతే ఆడుతుందో ఈ సింహం వీడి వీపెనగాదలకెక్కి, మీరు చూశారు కదా డ్యాన్స్, చెయ్యి పట్టుకొని యూట్యూబ్లో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు గూగుల్లో కొడితే. అట్లా ఇద్దరు కూడా చట్టాపట్టాలు వేసుకొని డ్యాన్స్ వేస్తున్నారంట. ఏళ్ళ క్రితం పంజాలో ముళ్ళు తీసిన వీడి రుణాన్ని ఆ సింహం ఇంకా గుర్తుపెట్టుకుంది. ప్రైజ్ ద లార్డ్. ఒక సింహమే పొందిన మేలు ఉపకారం గుర్తుపెట్టుకుంటే మనం ఆరాధిస్తున్న క్రీస్తు రాజు ఎవరో తెలుసా? యోధా గోత్రపు కొదమ సింగమైన. నువ్వు చేసిన మేలు ఉపకారాలు ఆయన మర్చిపోడు. ఆయన రాజ్యములో కాబోయే యువరాజులము యువరాణులమైన మనం ప్రియులారా, మనము కూడా ఎవరి చేతి అన్నం తిన్నామో, ఎవరి నుండి ఉపకారం పొందామో అవి మర్చిపోకూడదు. నిన్ను నవమాసాలు మోసి కనీ పెంచి ఈరోజు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన నీ కన్న తల్లి మేలు మరిచిపోకు. చెమటనే రక్తాన్నే చెమటగా మార్చి నిన్ను పోషించినటువంటి నీ కన్న తండ్రి చేసిన ఉపకారాలు మర్చిపో. నీకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి నీ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ యొక్క ఉపకారం మర్చిపోకు. నీకు కేటగిజం నేర్పించినటువంటి టీచర్సు మీ గురువులు చేసిన ఉపకారాలు సేవలు మర్చిపోకు. ఉపకారం మర్చిపోతే ఈరోజు ఆకాశాన్ని అంటున్నావేమో. హానూను చరిత్ర జ్ఞాపకం ఉంది కదా. ఒక్కసారిగా దిడిలున నేల మట్టుకు పడిపోవడానికి ఒక్క క్షణం చాలు, ఒక్క తప్పుడు నిర్ణయం చాలు. ఆ ప్రభువుని రాజుగా అంగీకరిస్తున్న మనం ఆ ప్రభుని లాంటి గుణం, ఉపకారం చేసే గుణం మనందరికీ దేవాది దేవుడు దయచేయునుగాక. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఇక రెండో మాట వింటున్నారా లేదా? ఆపేద్దామా? ఏమంటారు? టైం చూసుకుంటున్నారా ఏంది? రెండవ మాట, ఈ హానూను చేసిన పొరపాటు, అంత ఎత్తు ఎదగాల్సిన వాడు దిగజారిపోవడానికి రెండో కారణం చెప్పాను కదా, చెప్పుడు మాటలు చెప్పాలి. చెప్పుడు మాటలు వినడం. మీకు ఒక బంగారం లాంటి మాట చెప్తాను, అందరూ నా తర్వాత చెప్పండి. కడుపులోకి వెళ్ళిన విషం. ఎంతమంది ఉన్నారు? స్వరం పెంచండి. నేను అరుస్తున్నానండి. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, ఎన్నెన్నో జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పు, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. విశ్వదాభిరామ లేదు, ఉత్తిన చెప్పిన నేను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రేమను పంచడానికి దావీదు దూతలను పంపించాడండి. ప్రేమను పంచే దావీదు మీదే విషపు ఆలోచనలు కలిగి జీవించాడు హానూను.
ఈడు బుర్రలోకి విషపు ఆలోచనలు వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు. ఏమనుకోకండి, ఈ పదం అంటే వాడుక భాష మాట్లాడతా. సమాజంలో కొంతమందికి సొప్పనాతి బుద్ధులు ఉంటాయి. తెలుసా సొప్పనాతి బుద్ధులు అంటే? చెప్తా, మీరు మంచోళ్ళు కాబట్టి మీకు తెలియదు. అమ్మాయి, కొత్తగా వచ్చావు కదా, మీ అత్తగారు ఏమందో తెలుసా? ఏంటి ఇంత మూతి ఇలా పెట్టుకొని కప్పలాగా? మీ అత్తగారు ఏమందో తెలుసా? కొత్తగా వచ్చింది కదా కోడల పిల్ల, ఏమందక్క అంటే, ఆయన నాకెందుకులే, మీకు మీకు మధ్యలో ఎన్నో ఉంటాయి, అంటించాల్సింది అంటించేసింది. చెప్పక్క ఏమందో అంటే, వద్దులే అమ్మ, పాపుణ్యాలు దేవుడు నాకెందుకు, ఇదిగో పొయ్యి మీద ఎసరెట్టాను, వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. తగలెట్టాల్సిందంతా తగలెట్టేసి ఏమీ ఎరగని మెత్తని కక్కలాగా వెళ్ళిపోయింది. ఏమైందక్క, మా అత్త ఏమైంది అని అడిగే బదులు ఈ కోడల పిల్ల ఏమని ఉండాల్సిందో తెలుసా? మా అత్త నన్ను ఏమనందా అంటే అంటది, మా అత్త నన్ననకపోతే నిన్నంటదా? ఏమి, మా అత్త నన్నంటది, నన్ననకపోతే నిన్నంటదా? మాకు మధ్య 1,00,000 ఉంటాయి, వెళ్ళి ఆ ఎసరేదో అన్నావు కదా, నీ పన్ను నువ్వు చూసుకో అంటే ఆమె నాలుకని కత్తిరితో కత్తిరించిందని అవుతాం. మనం అనంగా, మనం అంటామా? మనం అనం. ప్రియులకు దేవుని బిడ్డలారా, స్నేహితులారా, చెప్పుడు మాటల వలన రాజ్యమే నాశనం అయిపోయింది. చెప్పుడు మాటల వలన కుటుంబాలు కూలిపోయే ప్రమాదం ఉంది. సామెతల గ్రంథంలో ఒక మాట చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. త్వరగా సామెతలు 14:15. అందరూ చెప్పండి. అజ్ఞాని ఇతరులు చెప్పినదల్లా నమ్మును. అయ్యయ్యో అమ్మ, నా యాస అర్థం కావట్లేదా ఏంటి? రిపీట్ చేయండి. అజ్ఞాని, తెలివి తక్కువవాడు, ఇతరులు చెప్పిందల్లా నమ్మును. తెలివి గలవాడు మంచి చెడ్డలు తెలుసుకొని గాని అడుగులు వెయ్యడు. చెప్పండి, మీరు తెలివైన వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ? మీరు జ్ఞానులా అజ్ఞానులా? బుద్ధి ఉన్న వాళ్ళమా బుద్ధి లేని వాళ్ళమా? బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, బుద్ధి ఉన్నవాళ్ళు మంచేదో చెడేదో తెలుసుకొని కానీ అడుగులు వేయరంట. బుద్ధి లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, అజ్ఞానులు ఏంటంట? చెప్పిందల్లా ఓహో అవునా ఎంత పెద్ద నోరేసుకొని, అబ్బా అలాగా. ఒకసారి సోక్రటీస్ అనేటువంటి తత్వవేత్త, గ్రీక్ ఫిలాసఫర్, ఆయన దగ్గరికి ఆయన శిష్యుడు వచ్చాడట పరిగెత్తుకొని, గురువుగారా మీకు తెలుసా బీచ్ రోడ్లో ఏమవుతుందో? గురువుగారు అన్నారట, ఎందుకురా అంత బీపీ, అంత ఆయాసం? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెబుదు కానీ ముందు ఆయాసం తగ్గించుకో. అది కాదు గురువుగారా, మీతో చెప్పాలి. వీడు ఎట్టాంటోడంటే గాలిని మింగి బ్రతికేసేవాడు. గాలినంటే గాలి వార్తలు. సెల్ ఫోన్లో మనం ఏదన్నా బ్రౌజ్ చేస్తే నెట్ అయినా కాసేపు తిరిగి బ్రౌజింగ్ కొంచెం బఫరింగ్ అవుతుంది, కానీ వీడికి నో బఫరింగ్. ప్రతి డేటా వీడి దగ్గర ఉంటుంది. ఊరిలో జరిగినవన్నీ కూడా చెప్పేసుకో, లేకపోతే గ్యాస్ ప్రాబ్లం. అయితే సోక్రటీస్ గారు అన్నారంట, చెప్పరా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో? నంబర్ 1, ఆగాగు చెబుదు కానీ నేను వింటాను. కానీ నంబర్ 1, నువ్వు చెప్తున్నది నువ్వు కల్లారా చూసావా? నువ్వు చెప్పాలనుకున్నది నువ్వు కల్లారా చూసావా? అబ్బే లేదండి, ఆ టీ కొట్టుగాడు ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను, వచ్చి చెప్పాను. అయితే నువ్వు కల్లారా చూడలేదు. ఓకే. రెండోది, నువ్వు చెప్పేది నిజమా కాదో నీకు తెలుసా? నాకెట్టా తెలుస్తుందండి, వాళ్ళేదో మాట్లాడుకున్నారు, ఇవన్నీ మీతో చెప్దామని వచ్చాను. ఓహో, సో నువ్వు కల్లారా చూడలేదు, నిజమో కాదో కూడా నీకు తెలియదు. మూడో మాట అడుగుతాను, చెప్పు, నువ్వు చెప్పేదానివల్ల నాకేమైనా ఉపయోగమా? ఆడంటాడు, మీకే కాదు నాకు కూడా ఉపయోగం లేదంటేనే. అయితే షటప్ అండ్ గెట్ అవుట్ అన్నాడంట సోక్రటీస్, తెలివైనోడు కాబట్టి. అదే ప్లేస్లో మనం ఉంటే, చెప్పడానికి వచ్చావా అని చెప్పి వెంటనే బర్రమని కుర్చీలాగి టీపై మీద టీ కప్ పెట్టి, తాగుతూ ఉండు చెబుతూ ఉండు, నేను వింటా ఉంటాను.
నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చెప్పుడు మాటలు వినే హామాను రాజ్యం కుప్పకూలిపోయింది. చెప్పేవాళ్ళు వస్తారు. నువ్వేమనాలో తెలుసా? ఏమండి, ఒక్కసారి నా వైపు చూడండి. నలుగురు ఉన్న ఇంట్లోనే 4 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు 4000 మంది ఉన్న సంఘంలో ప్రాబ్లమ్స్ ఉండవా? మాట్లాడరే? నలుగురున్న చోట 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవి 4 రోజుల తర్వాత మాయమైపోతాయి. కుటుంబంలో నలుగురున్న చోటే 4 ప్రాబ్లమ్స్ ఉండి అవి 4 రోజుల తర్వాత మాయమైపోయినప్పుడు 4000 మంది ఉన్న ఈ సంఘంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. 4 కాకపోతే 40 ఉంటాయి. ఈరోజు కాకపోతే రేపైనా మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకుంటాం, నీకెందుకయ్యా మా సంఘం గురించి అని అనాలిగా మనం. ప్రాబ్లము సంఘంల మూల అక్కడ ఏం జరిగిందో తెలుసా అండి చెప్తాడు ఒకడొచ్చి. చెప్పేవాడికి పని లేదు కాబట్టి, వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి బోల్డ్ మంది వచ్చి బోల్డ్ చెప్తా ఉంటారు ప్రియులకు దేవుని బిడ్డలారా. కానీ ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీ అత్త నిన్నెంత లావు మాట అందంటే నువ్వేమన్నాలో తెలుసా? మా అత్త నన్ను అంది. ఏం మీ అత్త నిన్ను ఎప్పుడు అనలేదా? అనాలే లేదా? మనం అనంగా. ప్రియులారా, జీవితాలు కుప్పకూలిపోవడానికి రెండో కారణం చాడీలు, చెప్పుడు మాటలు వినడం వలన. నేను త్వర ముగిస్తాను. మూడో మాట, దావీదుకు వ్యతిరేకంగా తప్పు చేశాడని తెలిసిన వాడు వెంటనే ఏం చేసి ఉండాలి? హానూను, అయ్యా తెలుసో తెలియని వయసులో నేను కొంచెం మీ వాళ్ళని పంపించావు కదా, వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించాను, సారీ అని అడుగుంటే బాగుండుగా. జీవితంలో ఎప్పుడైనా తప్పు చేస్తే వెంటనే సారీ అడగాలి. నేను మిమ్మల్ని అడుగుతా, అమ్మలు నాన్నలు ఇక్కడ చాలామంది ఉన్నారు. మీ ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే ఫస్ట్ వచ్చి సారీ అడిగేది ఎవరు? అమ్మ నాన్న? మొక్కలు చూసుకుంటున్నారు. ఏయ్ మేము మగ మహారాజులం, మనం తగ్గద్దు అంటున్నారా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఒక భర్తగా, భార్యగా, ఒక విశ్వాసిగా, లేకపోతే సంఘ పెద్దగా తప్పు జరిగితే దాచకుండా సారీ అడిగితే నేల మట్టుకు దిగజారిపోయిన నీ కుటుంబం ఆకాశమంత ఎత్తు ఎదిగేలాగానే దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవిస్తాడు. నిజమే, నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది, నిజమే నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందని కవర్ చేసుకోకుండా తప్పు కప్పుపుచ్చుకోవడానికి మళ్ళొక తప్పు చేస్తూ జీవించకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఫాదర్సంగా మా దగ్గరికి చాలామంది కుటుంబ తగాదాలు పరిష్కరించుకోండి అని వస్తారు. భార్యాభర్తలు కదా. వచ్చేటప్పుడు నేను గురువయ్యి 22 సంవత్సరాలు అవుతుంది. ఎంతవరకు రికార్డు బ్రేక్ ఏంటో తెలుసా? ఏ ఒక్కరు భర్త కానీ భార్య కానీ ఇంట్లో తగాదాలు ఇవి రావడానికి కారణం నాదే తప్పండి అన్న మహానుభావుడు కానీ మహానుభావురాలు కానీ నా 22 సంవత్సరాల్లో ఇంతవరకు నేను వెళ్ళలేదు, చూడలే. వచ్చిన వాళ్ళల్లా ఏమంటారో తెలుసా? ఈవిడిదే తప్పండి, ఆయనదే తప్పండి. తప్పులెన్నువారు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఏదేను తోటలో నుంచి కూడా వచ్చింది ఇది. ఆదామా ఎందుకురా పండు తిన్నావంటే ఆవిడిచ్చింది. ఏమమ్మా నువ్వెందుకమ్మా తిన్నావంటే అది ఇచ్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎప్పుడు జీవితంలో క్షమాపణ అనేది మన నోట్లో నుంచి వస్తే జీవితంలో పైకి ఎగబాకే కృప క్రీస్తు రాజిస్తాడు. క్షమాపణ అడగలేదు సరికదా, వీడు చేసిన 4వ తప్పేంటో తెలుసా? ఆదాయానికి మించిన ఖర్చు పెట్టి అద్దెకు తీసుకున్నాడు సైనికుల్ని. అంటే నాకు ఎలాగూ సీన్ లేదని తనకు సపోర్టుగా అక్కడి నుంచో 10 మందిని, ఎక్కడి నుంచో 5 మందిని ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రియులారా, ఒకవేళ మీలో ఎవరికైనా గ్రూపులు మెయింటైన్ చేసే, గ్యాంగులు మెయింటైన్ చేసే, ఒక వర్గాన్ని మెయింటైన్ చేసే తప్పుడు నైజం గనక ఉంటే దేవుడు గండ్రపు గొడ్డల్లాంటి వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏదైనా ఒక గ్రూపు కానీ, ఒక వర్గమని, ఒక కులమని పట్టుకొని వేలాడుతూ ఉంటే హానూను నీలో ఉన్నాడు. ఈరోజు బాగానే ఉన్నామేమో, రేపో మాపో ఒకవేళ నీ కుటుంబం కానీ నీ పిల్లలు కానీ దిడీలున పడిపోతే నేల మట్టుకు ఈరోజు నీవు
దేవుణ్ణి వదిలిపెట్టి నా కులము, నా వర్గము, నా బ్యాచ్, నా గ్రూప్ అని పట్టుకొని వేలాడుతున్నావేమో హానూనులాగా. సాక్షాత్తు దావీదు మీదే తిరగబడ్డానికి గ్రూప్ మెయింటైన్ చేశాడు ఈ హానూను. ఒకవేళ అటువంటివి ఏమైనా ఉంటే ఈరోజే ఈ క్షణమే విరమించుకుందాముగాక. వృధా ఖర్చులు చేశాడు, ఆదాయానికి మించిన ఖర్చులు. తెలంగాణ ప్రాంతంలో ఒక మాట అంటారు, చారణ కోడికి బారణ మసాలా. విన్నారా ఇది? కోడి ఖరీదేమో చారణ అంటే అనుకుందాం ఒక 100 రూపాయలు కోడి అంట. 100 రూపాయలు కోడికి 1000 రూపాయలు మసాలా పొడి కొన్నాడంట. అర్థమైందా? చాలామంది అండి లేనిపోని ఆర్భాటాలు, బడాయితనం కోసం. మనొక స్త్రీ వచ్చింది, అంటే ఇక్కడ కాదులే వేరే చోట. స్త్రీ వచ్చి, ఫాదర్ గారండి నెక్లెస్ పోయింది, దొరికినట్లుగా ప్రార్థన చేయండి. మీకు అంతుని వారంటే ప్రేమ కదా, ఏం నీకు లేదా? నాకు ఉంది కానీ మీరు ప్రార్థన చేయండి. సరే అమ్మా, అయినా ఎందుకమ్మా? సరే ప్రార్థన చేస్తాను. గట్టిగా ప్రార్థన చేయండి, అసలే మంద కాదంది ఆవిడ. అమ్మ నీది కాదా, మరి ఎవరిది? మీ ఆయిందా ఏంటంటే, మా ఆయిందైతే నేను ఎందుకండి బాధపడతాను, నాది కాదండి. మరి ఎవరిదమ్మా? పక్కింటి ఆవిడదండి, అద్దెకి తీసుకున్నాను, అరువు తీసుకున్నాను. ఎందుకమ్మా అరువు తీసుకొని మరి ఇదంటే? మరి పెళ్ళికి వెళ్తున్నాం కదండి, పెళ్ళిళ్ళ సీజన్ కదా, గాండుగా అంటే గ్రాండ్గా అనడం రాక ఇదేదో బూతుమాట ఏమనుకున్నాను నేను. గ్రాండ్గా కనబడాలి కదండి, అందుకేనండి. నాకు మనసులో అయితే మీ ముందు చెప్పకే అనుకున్నాను, ప్రభువా ఈవిడికి బుద్ధి వచ్చేటట్లుగా అది దొరకకుండా ఉండాలని మనసులో అయితే అనుకున్నాను. కానీ అమ్మ సరే అయ్యిందేదో అయిపోయింది, ఇక మీదట ఎప్పుడు లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళొద్దమ్మా, ఎప్పుడు కూడా లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళొద్దు. ఖచ్చితంగా ప్రార్థన చేస్తానులే, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను, దేవుడిస్తాడులే. నువ్వు ఒక మాట ఇవ్వాలన్నాను నేను. ఏంటి బ్రదర్ ఆ మాట? మీరేం చేయమన్నా చేసేస్తానంది. ఏదో పెద్ద చేసేద్దమ్మా, ఇక మీదట ఎప్పుడు అరువు తెచ్చుకొని బయటికి వెళ్ళనని మాట ఇవ్వు, నువ్వు మారుతానని మాట ఇవ్వంటే ఆవిడేమందో తెలుసా? దేవుడిస్తాడంటే మారుతాను. నేనేమన్నాను తెలిసిన? నువ్వు మారుతేనే. ఆవిడేమందో తెలుసా? దేవుడిస్తే నేను మారుతానండి. నేనన్నాను నువ్వు మారితేనే. ప్రియులారా, ఈ హానూను క్యారెక్టర్ మళ్ళం. చివరిగా ప్రియులారా, కొంచెం టైం ఎక్కువైనా నేను చెప్పే మాట ఏంటంటే, చివరిగా ఈ హానూను చెప్పే మాట ఏంటంటే, దావీదు పంపించాడు దూతల్ని. దావీదు దూతలను పంపిస్తే ఎంత అవమానించాడమ్మా? ఇందాక చెప్పాను కదా ఎంత అవమానించాడు. ఫుల్లు గుండు కూడా కాదు, ఫుల్లు గుండు అయితే ఈ రోజుల్లో ఫ్యాషనే. ఆయన అంటాడు కదా, డబ్బులు ఎవరికి, అది ఫ్యాషనే ఈ రోజుల్లో. సగం గుండు కొట్టించి, సగం గెడ్డం గీయించి, బట్టలన్నీ కూడా అర్ధనగ్నంగా పెట్టి ప్రదర్శన చేశాడు. అందుకే రాజ్యం పతనమైంది. అమ్మ చేతులు జోడించి మీతో ఒక్క విన్నపం చేస్తాను. దావీదు పంపిన రాయబారులను అలా అవమానిస్తేనే దేవుడు ఊరుకోలేదే, రాజ్యం కుప్పకూలిపోయేలా చేశాడే. పరమ దావీదు పంపే ఈ దూతలను నువ్వొక్క మాట అంటే దేవుడు ఊరుకుంటాడా? పరమ దావీదు పంపుతున్నటువంటి ప్రవక్తలను, సేవకులను ఒకవేళ విమర్శించిన, తెలియక వారి గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నా ఈ సేవకుడు ఊరుకుంటాడేమో కానీ పరమ దావీదైతే మాత్రం ఊరుకోడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది తెలియక, కొంతమంది సేవకులు ఆ గ్రామంలోకి వెళ్తే వాళ్ళ ముఖాల మీద కళ్ళప్పు జల్లే వాళ్ళు చాలామందిని వింటున్నాం. కర్రలతో కొడుతున్నారు సేవకుల్ని, కొంతమందిని కొన్ని చోట్ల మంటల్లో, నిప్పులలో వేసి తగలబెట్టేసే సందర్భాలు మనం ఉత్తర భారతదేశంలో మనం విన్నాం. ప్రియులారా, ఒక్క మాట, రాజ్యం కుప్పకూలిపోకుండా ఉండాలి అంటే దేవుడు పంపించే రాయబారులను, దేవుడు పంపించే సేవకులను, ప్రవక్తలను గౌరవించాలి. ప్రవక్తను గౌరవించేవాడు ప్రవక్త బహుమానమును పొందుతాడు. కాబట్టి క్రీస్తు రాజు పండగ సందర్భంగా ఉంటే ఆ రాజులాగా ఉండాలి, క్రీస్తు రాజులాగా. హానూను అనేటువంటి ఈ చెడ్డరాజు మనకు నేర్పించిన ఈ 4 పాఠాలు మన జీవితంలో మనం నేర్చుకొని హానూనులాగా మనం ప్రవర్తించకుండా క్రీస్తు రాజులాగా ఉత్తమమైన జీవితం జీవింప కృప దేవదేవుడు మనందరకు ప్రసాదించి కాపాడుదురుగాక. ఆమెన్. అందరము లేచి నిలబడి
ఆ ప్రభుని పట్ల మనకున్న విశ్వాసమును ప్రకటించుదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాం. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాం. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోల్సు పిలాతుని అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సమాన ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, నీ ప్రేమకు ప్రతిరూపముగా ఈ లోకములో నీవు స్థాపించినటువంటి నీ రాజ్యము శ్రీసభ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా జగద్గురువులను, మేత్రాణులను, గురువులు, కన్యాస్త్రీలు, గృహస్థ క్రైస్తవులు, ఉపదేశులందరినీ పేరు పేరున దీవించమని, మేమందరము క్రీస్తు రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని ఇలలో ప్రతిష్ఠించుటకు మీ చేతి పనిముట్లుగా మమ్మందరిని వినియోగించుకోమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. శాంతి ప్రదాతవైన మా రాజా, ప్రపంచ పటములో ఉన్న అన్ని దేశాలతో పాటు మా భారతదేశాన్ని మీ చేతుల్లో పెడుతూ ప్రార్థన చేస్తున్నాము. మా దేశ నాయకులను, పౌరులను దీవించండి. యుద్ధ మేఘాలు ఆవరింపబడిన చోట, ఉగ్రవాద తీవ్రవాద శక్తులు ప్రబలుతున్న చోట, అంటురోగాలు, ప్రకృతి వైపరీత్యాలు తాండవిస్తున్న చోట దేవా నీ శాంతిని స్థాపించమని, ప్రజలందరూ సుభిక్షముగా సస్యశ్యామలముగా జీవింప అనుగ్రహము దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దేవా మా విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీకు అర్పిస్తూ ఓ క్రీస్తు రాజా, మీ రాజ్య పాలనలో మా కుటుంబాలను పరిపాలించండి. ఏ ఇంటిలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ రోగాలు ఉన్నాయో, ఏ సైతాను శక్తులు ఉన్నాయో సమస్తము ఎరిగిన దేవుడవు నీవు. దేవా ఓ రాజా, నీ చేతిలో పట్టుకున్న నీ రాజదండముతో మా కుటుంబాలను పరిపాలించి, మా కుటుంబాలకున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపి, అనారోగ్యముతో బాధపడుతున్న వారందరికీ సంపూర్ణ స్వస్థతను ప్రసాదించుమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. దయగల మా దేవా, మా ఇంటి బిడ్డలు, చిన్నారి బిడ్డలను, చదువుకుంటున్న వారిని, ప్రత్యేకంగా యువతీ యువకులను మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారి చదువులలో వారికి తోడుగా ఉండండి. ఉద్యోగాన్వేషణలో ఉన్నటువంటి మా బిడ్డలకు మంచి అవకాశాలు దయచేయండి. ఈ లోక మాలిన్యము సోకనివ్వకుండా నీ వాక్యపు పునాదుల మీద తమ జీవితాన్ని నిర్మించుకునే అనుగ్రహము మా బిడ్డలకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. నేనే పునరుత్థానము అని పలికిన మా దేవా, ఉత్తరించు స్థలమందుండు సకల ఆత్మలను, ప్రత్యేకంగా మా కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మలను మీకు అర్పిస్తూ ఉండగా, మీ కారుణ్యముతో వారి పాపములన్నిటినీ మన్నించి వారి నిమిత్తము స్వర్గరాజ్యపు ద్వారములు తెరువమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఒక్క క్షణం మౌనముగా మన వ్యక్తిగత కుటుంబ అవసరాల నిమిత్తము దయగల దేవుని వేడుకుందాం. ఈ మా ప్రార్థనలనియు మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వర్ణమంజరి నుండి పాట నెంబర్ 375. సంధ్యా సమయానా శుభ తరుణానా ఈ
అర్పణ సమయాన శుభతరుణాన సురుచిర భావాలతో సుమధుర గానాలతో సురుచిర భావాలతో సుమధుర గానాలతో సమీపించితిమి నీ సన్నిధిని ఓ సహృదయా స్వీకరించుమయా మా సుమాంజలి స్వీకరించుమయా సుమాంజలి ఈ సమర్పణ సమయాన శుభతరుణాన ఎన్నో వసంతాల పంటలివి మా కష్టార్జిత ఫలాలివి ఎన్నో వసంతాల పంటలివి మా కష్టార్జిత ఫలాలివి పరవశాన అర్పింతుము వరమీయుమా దేవ వరమీయుమా వరమీయుమా దేవ వరమీయుమా ఈ అర్పణ సమయాన శుభతరుణాన ఈ అర్పణ సమయాన శుభతరుణాన మాకున్నవన్నీ నీవిచ్చినవే మా సర్వస్వం నీదానములే మాకున్నవన్నీ నీవిచ్చినవే మా సర్వస్వం నీదానములే సకలం నీకే అర్పింతుము వరమీయుమా దేవ వరమీయుమా వరమీయుమా దేవ వరమీయుమా సహోదరి సహోదరులారా, నేను మీరు కలిసి ప్రేమతో అర్పించి అర్పణ ఆ తండ్రి అయిన దేవునకు అంగీకార యోగ్యమగునుటలా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మాకు నీతోనూ మా సోదరి సోదరులతోనూ గల సఖ్యతకు గుర్తుగా మేమర్పించి ఈ బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ జనిదైక కుమారుడును మా ప్రభువైన క్రీస్తును నిత్యయాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణత్యాగము ద్వారా మానవ జాతినంతటినీ రక్షించెను. సర్వశక్తిమంతుడవును తన తండ్రియునైన నీకు
శాశ్వతమును విశ్వవ్యాప్తమునైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను లోకపాలనకు లోబరచుకొనెను. సత్యమునకు జీవమునకు నిలయమైన రాజ్యమిదియే. పావిత్ర్యమునకు అనుగ్రహమునకు మూలమైన రాజ్యమిదియే. నీతి ప్రేమ సమాధానములతో వెలయు రాజ్యమిదియే. కావున సకల పునీతులతోను దూతలతోను ఏకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమలతో నిండియున్నవి. మహోన్నతమునా జయ జయ ధ్యానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమునా జయ జయ ధ్యానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జీసువాయి అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరలా వచ్చు వరకు మీ మరణమును చాటెదము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె మహావిరక్త భర్త అయిన పునీత జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా లియో జగద్గురువును, బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారినందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కలిసి దేవుని రాజ్యం రావాలని ఆకాంక్షిస్తూ ప్రభు నేర్పిన మాటలలో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు మీ శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. నే మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు సమాధానము దయచేయండి, దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువు, రాజాదిరాజు విశ్వవిభుడు. ఈ ప్రభుని ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించి కాపాడునుగాక. క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలు గైకొను మా దేవా, అంజలలు గైకొను మా దేవా, ఓ క్రీస్తు రాజాదిరాజా. నీ విందులోన నే పాల్గొనగా నాకర్హతేది నీ కరుణే కాగా, నీ విందులోన నే పాల్గొనగా నాకర్హతేది నీ కరుణే కాగా, భయభీతి అమరా బహుభక్తి పరులా, భయభీతి అమరా బహుభక్తి పరులా, చనుదెంచు స్వామి నిన్ను స్వీకరింప, చనుదెంచు స్వామి నిన్ను స్వీకరింప, ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలు గైకొను మా దేవా, అంజలలు గైకొను మా దేవా. ఆత్మ శరీరములు అతి కల్మషములు, మనవాకులెల్లా బహుకిల్విషములు, ఆత్మ శరీరములు అతి కల్మషములు, మనవాకులెల్లా బహుకిల్విషములు, కరుణాల వాలా కనికర
చూపి కరుణాలవాలా కనికరము చూపి నీవిందు గురువా నేర్పించు స్వామి, నీవిందు గురువా నేర్పించు స్వామి. ఓ క్రీస్తు రాజాది రాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజలలో గైకొను మా దేవా, అంజలలో గైకొను మా దేవా. ఆత్మశుద్ధి నీ గోరు శరణు, నా రక్షణకునే నీ పంచజీరి. నా ఆత్మశుద్ధి నీ గోరు శరణు, నా రక్షణకునే నీ పంచజీరి. భయభీతి అమరా బహుభక్తి పరులా, భయభీతి అమరా బహుభక్తి పరులా, చనుదెందు స్వామి నిన్ను స్వీకరింప, చనుదెందు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాది రాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజలలో గైకొను మా దేవా, అంజలలో గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాది రాజా. స్వర్ణ మంజు నుండి పాట నంబర్ 560. క్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. యేసు క్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. కదలి రండి కదలి రండి దైవ జనమా త్వరగా రండి, తరలి రండి కదలి రండి దైవ జనమా త్వరగా రండి. జీవమొసగి ప్రేమ శుభ విందుకు యేసు క్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము, సోదర భావం దయగల హృదయమే బ్రతుకు విధానము. శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము, సోదర భావం దయగల హృదయమే బ్రతుకు విధానము. మానవత్వమే మోక్ష మార్గమని అమరపురికి దారి చూపిన యేసు క్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము.
చీకటి బ్రతుకుల వెలుతురు పువ్వై యేసు ఉదయించెను. నడకలు నేర్పి వేదన మాన్పి క్రీస్తు జీవించెను. చీకటి బ్రతుకుల వెలుతురు పువ్వై యేసు ఉదయించెను. నడకలు నేర్పి వేదన మాన్పి క్రీస్తు జీవించెను. స్వర్గ సీమకు ప్రేమ మార్గమని ప్రబోధించిన పావనాత్ముడు యేసు క్రీస్తు మధురాహారము. మానవ జాతికి మమతాహారము. యేసు క్రీస్తు మధురాహారము. మానవ జాతికి మమతాహారము. తరలి రండి కదలి రండి దైవ జనమా త్వరగా రండి. తరలి రండి కదలి రండి దైవ జనమా త్వరగా రండి. జీవమొసగి ప్రేమ శుభవిందుకు. దివ్య ప్రసాదము తీసిన తర్వాత జపములు ఆరాధన ప్రకరణము. మా తండ్రి అయిన యేసువా, మా ఆత్మలలోనికి దిగివచ్చిన మేము ఆరాధించి సకల పుణ్యాత్మల యొక్క ఆరాధనలను మీకు సమర్పించుచున్నాము. ఉపకార ప్రకరణము. స్వామి, మీరు మా ఆత్మలలో వేం చేసి వచ్చినందుకు కూడిన మట్టుకు మీకు మెలరిగిన వందనములు చేయుచున్నాము. కానుక ప్రకరణము. ఓ యేసువా, మా జీవమును మాకు గలదంతైను మీకే సొంతము గనుక వాటినన్నింటినీ మీకే సొంతముగా అప్పగించుచున్నాము. మనవి ప్రకరణము. మా హృదయములలోనికి దిగివచ్చిన యేసువా, మా దుర్బుద్ధిని పోగొట్టి మంచి బుద్ధిని దయచేయండి. ప్రతిజ్ఞ ప్రకరణము. స్వామి, మేము ఎల్లప్పుడూ ప్రేమించుటకు ఆశగా ఉన్నాము కాబట్టి మరణ పర్యంతరము మంచి క్రైస్తవులుగా నడుచుటకు అనుగ్రహం దయచేయండి. జ్ఞానస్నానం పొందినప్పుడు చేసిన ప్రమాణములను నూతన పరచుదముగాక. పిశాచులను వాటి పనులను అజ్ఞానాచారములను బొత్తిగా మానుకొని చావు వరకు మంచి క్రైస్తవులుగా ఉండుటకు ఇక్కడ ఇండు మా గురి ఎదుట తిరిగి ప్రమాణము చేయుచున్నాము. పునీత్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని పకర నుండి కారిపడని నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినను అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతుల్లో దొరకనట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభువనియు అంగీకరించి ఆనందించు మేము అతని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యములో అతనితో కలిసి నిత్యము ఆనందించినట్లు మాకు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. ఈ దైవారాధన సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు రాజ్యములో శాంతితో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.